నీట్లీ నాట్ డన్. నీట్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది భయ్య, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. నేషనల్ లెవెల్ ఎగ్జామ్ ఇది. మెడికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో అడ్మిషన్ కోసం ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు భయ్య. పెన్ అండ్ పేపర్ మోడ్ లో ఉంటుంది భయ్య ఈ ఎగ్జామ్. 1 డే ఎగ్జామ్ ఇది. అప్రాక్సిమేట్లీ 25 lakhs స్టూడెంట్స్ ఈ ఇయర్ ఈ ఎగ్జామ్ ని అటెండ్ అవుతున్నారు భయ్య. ఆంధ్ర ఇంకా తెలంగాణ నుంచి కలిపితే అప్రాక్సిమేట్లీ 1.5 lakhs స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ కి అటెండ్ అయ్యారు భయ్య. సో లేటెస్ట్ గా ఈ నీట్ కి సంబంధించిన పేపర్ లీక్ అయింది. 2024 లో కూడా లీక్ అయింది, మళ్ళీ లీక్ అయింది ఇప్పుడు 2026 లో. ఈ ఎగ్జామ్ ని కండక్ట్ చేసేది ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఈ ఏజెన్సీ పేరుని నెవర్ ట్రస్ట్ ఏజెన్సీ అని మార్చాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. నేషనల్ ట్రామా ఏజెన్సీ లాగా కూడా దీని పేరుని మార్చాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. సారా దుకాణం పెట్టుకో బాగుంటది. పేపర్ ఎన్నిసార్లు లీక్ అవుతుంది సార్, కామెడీ అయిపోయింది. అండ్ పేపర్ లీక్ అయిందని చెప్పి స్టూడెంట్సే కంప్లైంట్ చేశారు. ఆ ఏజెన్సీ వాళ్ళు కూడా తెలుసుకోలేదు. 10 years లో 89 times పేపర్ లీక్ అయ్యాయి ఇండియాలో. అండ్ దాంట్లో 45 times రీ ఎగ్జామ్ అయింది. డైపర్లకి బెటర్ లీకేజ్ ప్రొటెక్షన్ ఉంటుంది. హైదరాబాద్ లో డ్రైనేజ్ లీకేజ్ కూడా ఇన్నిసార్లు. ఇప్పుడు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది, ఒక 1 month తర్వాత జరుగుతుందంట. ఎన్టీఏ వాళ్ళు ఏమంటున్నారంటే నెక్స్ట్ టైం ఎగ్జామినేషన్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదంట. కానీ ట్రాన్స్పోర్ట్ చార్జెస్, అకామిడేషన్, ఎక్కడెక్కడ నుంచో జనాలు వచ్చి ఎగ్జామ్ రాస్తారు. దాని పరిస్థితి ఏంటి? ఒక ఎగ్జామ్ క్యాన్సిల్ అయితే స్టూడెంట్స్ ఎంత బాధపడతారో తెలుసా. మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి, మళ్ళీ ఎక్కడో ఉండి కోచింగ్ తీసుకోవాలి. 1,00,000 డౌట్లు వస్తుంటాయి స్టూడెంట్స్ మైండ్స్ లో. మరి ఎన్నిసార్లు లీకేజ్ అవుతుంటే ఏం చేస్తున్నారు అథారిటీస్? మ్యాటర్ ఇక్కడ పేపర్ లీక్ ది కాదు, స్టూడెంట్స్ కి ట్రస్ట్ పోతుంది. ఇన్స్టిట్యూషన్స్ మీద నుంచి, గవర్నమెంట్ మీద నుంచి అండ్ ఎగ్జామ్ మీద నుంచి ట్రస్ట్ పోతుంది. ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది, ఏఐ వచ్చింది, ఇంకా పేపర్ లీక్ లేంటో. ఎగ్జామినేషన్ ఫీజు ఏమో 1700 to 1000 ఉంది, కానీ క్వశ్చన్ పేపర్ కి మాత్రం సెక్యూరిటీ లేదు. లీకుల మీద లీకులు అవుతుంటుంది. సిబిఐ ఎంక్వైరీలు అంటారు, కొంతమందిని అరెస్ట్ చేస్తారు. క్వశ్చన్ పేపర్ లీకులు రిపీట్.